కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం రెండు వేరువేరుగా చూస్తారు చాలా మంది యాక్చువల్గా. బట్ ఈయన అలా చూడకూడదు. క్రైస్తవ ప్రయాణంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో కుటుంబ జీవితము మరియు ఆత్మీయ జీవితం, ఇవి రెండూ కూడా సరి అయిన కోణంలో కొనసాగించబడితేనే కుటుంబం బాగుంటుంది, ఆత్మీయ జీవితం బాగుంటుంది. కుటుంబము, ఆత్మీయ జీవితం రెండు వేరు కాదు. ఎందుకు వేరు కాదు అని నేను చెప్తున్నాను అని అంటే, ఆత్మీయ ఎదుగుదల అనేది కుటుంబ వ్యవహారాలలో నీవు పోషించే పాత్ర మీద కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఆత్మీయ ఎదుగుదలకి కుటుంబంలో నువ్వు పోషించే పాత్రకు కూడా ఏముందని చెప్తున్నాను, కనెక్షన్ ఉంది. ఎందుకనంటే నీకు భర్త స్థానం ఇచ్చింది ఎవరు? దేవుడే. భార్య స్థానం ఇచ్చింది ఎవరమ్మా మీకు? దేవుడే. మీరు తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, అత్తమామలకు కోడలు అల్లుడు అయి ఉండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు కుమారులు కుమార్తెలు అయి ఉండొచ్చు. ఈ సంబంధ బాంధవ్యాలన్నింటినీ నెలకొల్పింది ఎవరండి? సాక్షాత్తు దేవుడే. అంటే దేవుడే కుటుంబ వ్యవస్థకు రూపకల్పన చేశాడు, దేవుడే కుటుంబ వ్యవస్థను డిజైన్ చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థలో ఎవరైతే వారికి అప్పగించబడిన పాత్ర సరిగ్గా నిర్వహిస్తారో వారు మాత్రమే ఆత్మీయ జీవితంలో ఎదుగుతారు. చాలాసార్లు మనం ఏం చేస్తాము అనంటే, ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేసుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ కుటుంబ జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్యం చేసిన వారు ఆత్మీయతలో అభివృద్ధి చెందలేరు. నువ్వు ఎంత మంచి ప్రార్థనా పరుడు అయినా అయి ఉండొచ్చు, నీ విశ్వాసము ద్వారా ఎన్ని శూరకార్యాలైనా జరిగి ఉండొచ్చు, నీకు ప్రవచించే వరము ఉండొచ్చు, దర్శనాల వరము ఉండొచ్చు, భాషలు మాట్లాడతావేమో, నువ్వు ప్రార్థిస్తే దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయేమో, ఎన్ని వరాలు ఉన్నా, ఎంతటి కృపను నువ్వు పొందుకున్నా కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యము చేసిన వారు ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందలేరు, వారు ఇతరులకు దీవెనగా కూడా ఉండలేరు అనేది చాలా సుస్పష్టం. కాబట్టి నీవు ఆత్మీయంగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన నీదైతే, కుటుంబ సంబంధాలలో నీవు మెరుగైన పాత్రను పోషించాలి.